హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్స్ హబ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఫ్లాస్క్. అసలు ఫ్లాస్క్ అంటే ఏంది, ఏం చేస్తారు, వెబ్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది అని క్లియర్గా చెప్తా. ఫ్లాస్క్ ఈజ్ ఏ లైట్ వెయిట్ మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్ రిటర్న్ ఇన్ పైథాన్ దట్స్ యూజ్డ్ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్స్. ఫ్లాస్క్ అనేది జాంగో కంటే చిన్నది, అంటే దీంతో స్మాల్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఇట్స్ లైక్ స్టూడెంట్స్కి మినీ ప్రాజెక్ట్స్ లాగా. Why Flask? Flask is lightweight and flexible tool for building websites and web applications in Python. It is easy to learn and lets you choose the tools you need, making it greater for projects of any sizes. అంటే ఇప్పుడు నీ ప్రాజెక్ట్కి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కావాలనుకుంటే నీ ప్రాజెక్ట్ సైజ్ బట్టి నువ్వు చూస్ చేసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ అయినా సిఎస్ఎస్ అయినా జావా స్క్రిప్ట్ అయినా. సో ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. అలా యూజ్ చేసుకోవడం వల్ల నువ్వు సింపుల్గా ఈజీగా బిల్డ్ చేయొచ్చు వెబ్సైట్ని. ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లాస్క్ ప్రాజెక్ట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సింపుల్గా. మనం ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ బ్యూటిఫుల్ హోమ్. ఫర్ సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టాలని అనుకుందాం. సో ఫస్ట్ ఇల్లు కట్టాలంటే మీరు ఏం చేస్తారు, పిల్లర్స్ని డిగ్ చేస్తారు, అంటే పిల్లర్స్ కోసము తవ్వుతారు. దాని తర్వాత వాల్స్ పిల్లర్స్ వేసినాక కూడా వాల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, వాల్స్ కన్స్ట్రక్ట్ చేసినాక వైరింగ్, మళ్ళీ స్లాబ్ పోయడము, రూఫింగ్, ఇదంతా ఉంటుంది. అదంతా అయిపోయినాక ఒక డిజైన్ ఇల్లు అనేది మంచి షేప్కి వస్తుంది. సో అలానే ఫ్లాస్క్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎనీ వెబ్సైట్ వీ హ్యావ్ టు యూస్ హెచ్టిఎంఎల్ని పిల్లర్స్ లాగా యూజ్ చేస్తాము. సిఎస్ఎస్ని కలరింగ్ అంటే మనం ఇల్లు కట్టినాం కదా దానికి పెయింట్ వేస్తాం కదా. సో సిఎస్ఎస్కి కూడా మనం హెచ్టిఎంఎల్తోని ఎలిమెంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా. వెబ్సైట్ డిజైనింగ్ కోసం మనము ప్యూర్ అంటే క్లీన్గా మనం డిజైన్ అనేది వేసుకుంటాము, అంటే ఇట్స్ లుక్ ఎఫెక్టివ్లీ. దాని తర్వాత జావా స్క్రిప్ట్తోని ఫంక్షనాలిటీ. ఇప్పుడు వైరింగ్ ఎట్లా చేసినాము అంటే ఇక్కడ బటన్ వేయగానే ఫ్యాన్ రావడము, మళ్ళీ ఫ్రిడ్జ్ ఆన్ అవ్వడము అట్లా. సో జావా స్క్రిప్ట్తోని అలాంటి ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకోవచ్చు. పైథాన్ అండ్ ఫ్లాస్క్ అనేది ఏపీఐ లాగా వర్క్ చేస్తుంది. పైథాన్ అనేది మొత్తం బ్యాక్ ఎండ్ మేనేజ్ చేసుకుంటుంది. తరువాత ఫ్లాస్క్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. నువ్వు ఫ్లాస్క్ అంతా నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్, అంటే నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ నీకు అనేది ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలుగుతావు, లేదంటే కష్టమవుతుంది నీకు. సో ఫ్లాస్క్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ మెయిన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే నువ్వు ఈ డ్రైవ్లో చేసుకున్నా సరే, సి డ్రైవ్లో చేసుకున్నా సరే, మెయిన్ ఫోల్డర్ ఒకటి వేసుకొని దానికి నీ ప్రాజెక్ట్ పేరు ఇచ్చేసుకో. దాంట్లో 2 సబ్ ఫోల్డర్స్, ఒకటి ఫ్రంట్ ఎండ్, ఒకటి బ్యాక్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్లో మళ్ళీ ఇంకా సబ్ ఫోల్డర్స్ ఏంది, హెచ్టిఎంఎల్కి టెంప్లెట్స్, సిఎస్ఎస్కి స్టాటిక్ అండ్ జావా స్క్రిప్ట్కి జేఎస్ అనే 3 సబ్ ఫోల్డర్స్ పెట్టుకో. సో హెచ్టిఎంఎల్ టెంప్లెట్స్ అండ్ ఫోల్డర్ ఉంది కదా, అందులో హెచ్టిఎంఎల్ ఫైల్స్ అనేవి ఉండాలా, స్టాటిక్ ఫోల్డర్లో సిఎస్ఎస్ ఫైల్స్ అనేవి ఉండాలా, జేఎస్ ఫోల్డర్లో జావా స్క్రిప్ట్ ఫైల్స్ అనేవి ఉండాలా. అండ్ కమింగ్ టు బ్యాక్ ఎండ్ ఫోల్డర్, బ్యాక్ ఎండ్లో ఏం అవసరం లేదు. అంటే ఏంది, ఒక app.py అనే కోడ్ ఉండాలి. అండ్ లాస్ట్కి నువ్వు డేటాబేస్ కనెక్ట్ చేస్తే డీబీ కనెక్షన్ అని ఒక ఫైల్ అనేది ఉండాలి, డీబీ కనెక్షన్.py అనేది ఫైల్ ఉండాలి. ఇది సింపుల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ఇలా చేస్తే నువ్వు ఒక మంచి ఫ్లాస్క్తో ఒక సింపుల్ మినీ ప్రాజెక్ట్ వెబ్సైట్ లాగా మంచి ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయగలవు. ద ఎండ్ లాస్ట్కి అంతే.